పువ్వులు కూడా ఉండవు. నా కూతురు గురించి మీ ఆలోచన విధానం చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంది. అన్ని గొడవలు జరుగుతున్నా కూడా నా కూతురు గురించి అంతలా ఆలోచించిన మీరు నా గురించి ఎందుకు ఆలోచించలేదు బాబు? మీరన్న మాటకి నాకు సంబంధం ఉండదనుకున్నారా? శౌర్యని మీరు నా కూతురు అంటే నా భర్త దృష్టిలో నేను మీకేమవుతాను? అప్పుడు ఈ సమాజం నాకేం పేరు పెడుతుంది? ఆ మాట అనే ముందు నా కూతురు గురించే కాదు కదా బాబు, మీరు నా గురించి కూడా ఆలోచించుంటే ఎవరికి చెప్పకుండా దొంగల ఇలా పారిపోయి రావాల్సిన పరిస్థితి నాకు వచ్చేదే కాదు. ఎక్కడ ఎవరు ఎదురు పడతారో, ఎవరికేం సమాధానం చెప్పాల్సి వస్తుందో అని భయపడుతున్నాను. ఇది నాకు అవసరమా బాబు? సరే దీపా, నేను ఆ క్షణం మీ గురించి ఆలోచించలేదు. అది నా తప్పే. నా ఉద్దేశం ఏంటో మీకు అర్థమైనప్పుడు ఇలా ఎవరికి చెప్పకుండా వచ్చేసి కష్టాలు కొని తెచ్చుకోవడం ఎందుకు? నేనెక్కడుంటే మీకెందుకు? మీరు నా బాధ్యత. నాకు అవసరం లేదు బాబు. రౌడీ భవిష్యత్తు పాడవుతుంది. అది తల్లిగా నేను చూసుకుంటాను. అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు. ఎవరి ముందు తలెత్తుకోలేని పని చేశారు మీరు. నేను సమాధానం చెప్తాను. అప్పుడు ఇద్దరిని కలిపిచ్చి అంటారు. మీరు ఒకసారి ఓ మాట బయటికన్నాక అన్న మీకెలా ఉంటుందో గాని విన్న వాళ్ళకి అది నిజమనే. నేను కనిపించానని ఎవరికి చెప్పకండి. లేదు దీపా, మీరు నాతో రండి. చెప్తుంటే మీకు అర్థం కావడం లేదా? రౌడీ ఎలా ఉంది? నేనేం చెప్తున్నాను మీరేం అడుగుతున్నారు? నేను రౌడీని చూడాలి. అవసరం లేదు. తనకి ఎలా? బాబు, మీరు దయచేసి నాతో తిట్లు తినకండి. నేను ఎక్కడికి రావాలనుకోవడం లేదు. మమ్మల్ని వదిలేండి. మీరు నా వెనకాలే వచ్చి నా ఇల్లు ఎక్కడ తెలుసుకొని ఏ సుమిత్ర గారిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే అప్పుడు ఈ ఊళ్ళోనే ఉండవు. ట్రైన్ ఎక్కి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాం. నన్ను ఇలా బ్రతకనివ్వండి. మీరు నాకు మళ్ళీ కనిపించకండి. దీప. ఏంటి సుమిత్ర ఇది? దీప కనిపించకుండా పోయి ఇప్పటికి 48 గంటలు అవుతోందండి. అది మనసు మార్చుకుని వచ్చేసి ఉంటుందని ఇప్పటికీ ఒక 20 సార్లు చూసుంటాను. నువ్విలా బాధపడితే ఎలా చెప్పు? ఏమో తెలియట్లేదండి. నా కూతురు నా ఇంట్లోనే ఉంది, కానీ దీప కనపడటం లేదంటే నా కన్న కూతురు కనపడటం లేదన్నట్టే ఉంది. అంత ప్రేమ దాని మీద నాకెందుకు కలుగుతోందో నాకే అర్థం కావడం లేదు. నాకు కూడా బాధగానే ఉంది. అన్ని ప్రయత్నాలు చేశాం, అన్ని చోట్ల వెతికాం. ముత్యాలమ్మ గూడెం కూడా వెళ్ళలేదని తెలిసింది. అత్త దగ్గరికి వెళ్ళలేదు, హోటల్ దగ్గర లేదు. ఇంకివన్నీ కాకుండా దీపకి మనం తప్ప ఇంకెవరు తెలుసు? అంటే దీప దొరకనట్టేనా? నీ ప్రేమే మళ్ళీ దీపను నీకు కనిపించేలా చేస్తోంది. అమ్మా, పడుకోమన్నాను కదా, మళ్ళీ ఎందుకొచ్చావు? నువ్వేం చేస్తున్నావో చూద్దామని. పప్పు నానబెడుతున్నాను. ఎందుకు? ఇడ్లీ చేయడానికి. ఇదంతా మనకేనా? కాదు, నేను ముత్యాలమ్మగూడెంలో ఇడ్లీ సైకిల్ నడిపేదాన్ని కదా. అవును. అలాగే రేపటి నుంచి ఇక్కడ కూడా నడపబోతున్నాను. మరి కడియం తాత హోటల్కి వెళ్ళవా? మనమే సొంతంగా పెట్టుకునేటప్పుడు తాతయ్య దగ్గరికి ఎందుకు? ఎలా పెడతావు? మనకి సైకిల్ లేదుగా. ఓనర్ గారిని అడిగాను. ఆయన దగ్గర ఏదో పాత సైకిల్ ఉందంట, ఇస్తానన్నారు. అయితే నీతో పాటు నేను వస్తాను. ఎందుకు? నేను ఎలాగో స్కూల్కి వెళ్ళడం లేదు కదా, వచ్చి నీకు సాయం చేస్తాను. వద్దు, నువ్వు ఇంటి దగ్గరే ఆడుకో. ప్లీజ్ అమ్మా. నువ్వే సహాయమూ చేయొద్దు. మామూలుగా వస్తాను. మామూలుగా అయినా రావడం ఎందుకు? కార్తీక్ కోసం. నాకు కార్తీక్ ని చూడాలనిపిస్తుంది. నీతో పాటు వచ్చాననుకో, ఏదో ఒక రోడ్డు మీద కార్తీక్ ఎదురవుతాడు. అప్పుడు కార్తీక్ ని చూస్తాను. నువ్వు ఇంటికి వెళ్ళొద్దన్నావు, రోడ్డు మీద చూసినా తప్పేనా?
అక్కడి నుంచి మనం వచ్చేసాం కదా, వాళ్ళని ఎందుకు మనం ఇబ్బంది పెట్టడం? కార్తిక్ అంటే చాలు ఊరికే కోపడతావు. కార్తిక్ మంచివాడేగా. నువ్వేమన్నావు? నాలాగా ఎదురు మాట్లాడాడు కదా. శౌర్య, నాకు కార్తిక్ ని చూడాలనిపిస్తుంది, ఏం చేయను? అస్తమాను గుర్తొస్తున్నాడు. మన ఇంటి బయట జింకలు, ఉయ్యాళ్ళు, మొక్కలు, పూల చెట్లు అన్ని గుర్తొస్తున్నాయి. వాటిని చూడడానికి తీసుకోమని అడిగానా? లేదు కదా. కార్తిక్ ని మాత్రమే చూస్తానమ్మా. ముందు నువ్వు వెళ్ళి పడుకో, మనం ఉదయం మాట్లాడుకుందాం. నువ్వు తీసుకెళ్తానంటేనే పడుకుంటాను. నువ్వు ఇంటి దగ్గర ఆడుకో, సరేనా? నేను వస్తానమ్మా. వద్దని చెప్పాను కదమ్మా. నాతో వస్తే నువ్వు ఇబ్బంది పడతావు. అయితే నన్ను తీసుకెళ్ళవా? శౌర్య పాప అమ్మ మాట వినాలి కదా. శౌర్య పాప అమ్మని బాధ పెడుతుందో చెప్పు. బాధ పెట్టను. చూసావా, మా శౌర్య పాప ఎంత. అమ్మ త్వరగా వచ్చేస్తుంది. వచ్చేటప్పుడు శౌర్య పాపకి ఎంతో ఇష్టమైన ఐస్ క్రీమ్ కూడా తీసుకొస్తుంది. ఇంటి దగ్గర ఆడుకో, సరేనా? అమ్మా, ఏంటమ్మా? నేను లోపలికి వెళ్ళిపోతాను. నువ్వు బయట తలుపు గడ పెట్టుకుని వెళ్ళిపో. అలా ఎందుకు? నాకు కార్తీక్ ని చూడాలనిపిస్తుంది. నువ్వు వెళ్ళగాని నాకు కార్తీక్ ని చూడాలనిపించి అలా రోడ్డు మీద నుంచి వెళ్ళిపోతానేమో. లేదంటే అలాలే వెతుక్కుంటూ కార్తీక్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతానేమో. నన్ను నీతో తీసుకెళ్ళు, లేదంటే లోపలుంటాను, బయట తాళం వేసి వెళ్ళు. నువ్వు వెళ్ళగాని నాకు కార్తీక్ ని చూడాలనిపించి అలా రోడ్డు మీద నుంచి వెళ్ళిపోతానేమో. లేదంటే అలాలే వెతుక్కుంటూ కార్తీక్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతానేమో. హాయ్ బావా, గుడ్ మార్నింగ్. ఏంటి సైలెంట్గా వచ్చి వెనక నిలబడ్డావు? ఒక మనిషి మంచితనం తెలియాలంటే అతనితో ఉండాలి, అతను ఎలాంటి వాడో తెలియాలంటే వెనకే ఉండాలి, అంటే నీడలా వెంటాడాలి అని నువ్వే చెప్పావు కదా బావా. అంటే ఇప్పుడు నేను ఎలాంటి వాడినో తెలుసుకోవాలనుకుంటున్నావా? నీ గురించి నాకంతా తెలుసు బావా. ఏం తెలుసు? నీ గురించి నీకు మాత్రమే తెలిసిన సీక్రెట్ ఒకటి నాకు తెలుసు. ఏంటది? అడగ్గానే చెప్పేస్తే ఎలా? ఆ సీక్రెట్ ఏంటో తర్వాత చెప్తాను. ముందు నువ్వు నాకు ఈ విషయం చెప్పు. నీకు దీప కనిపించిందా బావా? లేదు. పోనీ దీప ఎందుకు వెళ్ళిపోయిందో తెలుసా బావా? తెలీదు. పోనీ ఎప్పుడు వస్తుందో తెలుసా? దీప కనిపించిన తర్వాత అడిగి చెప్తాను. నైస్ జోక్. ఇంతకీ నీకు తెలిసిన సీక్రెట్ ఏంటి? నాకేం తెలుసో నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావంటే సీక్రెట్ ఉందన్నమాట. నా జీవితంలో ఎలాంటి సీక్రెట్స్ లేవు జోస్నా. నీకెవరైనా కల్పించి చెప్తే అవి నిజమని ఊహించుకుంటున్నావేమో అని అడిగాను. నీ మనసు చాలా మంచిది బావా. అందులో అందరికీ కొంత ప్లేస్ ఉంటుంది. నా కొడుకుని పొగిడింది చాలే కాని పదండి టిఫిన్ చేద్దాం. నేనే కాదత్తా, బావ గురించి తెలిసిన ఎవరైనా పొగడాల్సిందే. ఎంత దిష్టి తగులుతుందో ఏంటో. ఇప్పటి నుంచి రోజు దిష్టి తీయండి. తీస్తానులే కాని పదండి ముందు టిఫిన్ చేద్దాం. కోడలా, ఇంకేంటి విశేషాలు? నా పేరు నరసింహ అండి. ఇల్లు వదిలొచ్చేసారంట, హోటల్లో పని మానేశారంట, పాపని స్కూల్కి కూడా పంపించట్లేదంటగా. పాపం నీకోసం నీకు బాగా ఇష్టమైన వాళ్ళు తెగ ఎత్తుక్కుంటున్నారండి. నేను అన్ని ఎంక్వైరీ చేశాను దీపా. ఇలా ఎవ్వరికి కనిపించకుండా ఏరియా మార్చేసి మళ్ళీ పాత జీవితాన్ని మొదలు పెట్టాల్సిన కర్మ నీకేంటి?
నేను బ్రతికే జీవితంతో నీకైతే ఏమి ఇబ్బంది లేదుగా. ఆడు తప్పుకో. ఏయ్, ఇక్కడైతే ఎవ్వరికి అనుమానం రాదనా? నిజం బయటపడిన తర్వాత నాలాంటి ఎదవ ఎక్కడొచ్చి గొడవ పెడతాడో అన్న భయంతో జాగ్రత్తతో ఇల్లు మార్చేశారా? నన్ను వెళ్ళని. ఇదిగో ఈ విషయం నేను మా అమ్మకి చెప్పా. బాగా మండుతున్న పొయ్యిలో ఎర్రగా కాలుతున్న నిప్పు అంట నువ్వు. నువ్వు ఎదవ్వే, కానీ అది నికాసైన మనిషిరా. నువ్వు నీ పెళ్ళాన్ని మోసం చేసినట్టు అది మొగుడిని మోసం చేయలేదురా. నువ్వు నిప్పువి కాదు, మసి బొగ్గు అని నాకు తెలుసు కదా. ఇంతకీ కొత్త కాపురం ఎక్కడ పెట్టారు? నరసింహ, తూచమ్మా. అదిగో నువ్వు అలా కళ్ళు పెద్దవి చేసి చీర చెంగు బిగించి అమ్మోరు అవతారాలు ఎత్తడాలు మాత్రం లేవు. ఎందుకంటే ఇప్పుడంతా ఓపెన్ అయిపోయింది కదా. ఇన్నాళ్ళు నాకు అనుమానం ఉండేది, అది ఇప్పుడు మీ కార్తీక్ బాబు నిజం చేశాడు. అదేదో సినిమాలో డైలాగ్ ఉంది చూడు, పెళ్లి కొడుకు ఈడేసుకున్న చొక్కా మాత్రం నాది అని. అలాగే దీపకి మొగుడు, కానీ ఆ దీప కూతురు తండ్రి మాత్రం ఆడు. నీకు నీ కార్తీక్ బాబుకి పుట్టిన కూతురు. నా గురించి ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడినా వద్దు నరసింహ, నా దారికి అడ్డు తప్పుకో. నీ దారికి నేను ఎన్నడో అడ్డు తప్పుకున్నాను, కానీ నాకు కొత్తగా తెలిసిన విషయం ఏంటంటే ఆడు నాకంటే ముందు నీ దారిలోకి వచ్చాడు అని. పెళ్లికి ముందు నుంచే పరిచయం ఉన్నాడా?